సినిమాకి వెళ్ళాలా వద్దా అనుకునే వాళ్ళకి ఒకటే, వెళ్ళండి. సినిమా పర్లేదు, డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు. సో ఖచ్చితంగా 3 hours మనల్ని ఎంగేజ్ చేస్తుంది, అలాగే ఎంటర్టైన్ చేస్తుంది. నా వరకు ఇది ఓకే సినిమా, సగం సగం ఉడికిన అన్నం లాంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారి నుంచి ఇలాంటి ఒక రొటీన్ స్టోరీని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ మ్యూజిక్ ఉంటుందండి, సూపర్ అంతే. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ ప్రతి సీన్ లో కూడా మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఇంకో చెప్పుకోదగ్గ విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఎస్.జే. సూర్య అండ్ నాని. ఎస్.జే. సూర్య గారు బ్యాడ్ కాప్ పాత్రలో ఈ సినిమాలో ఈ పాత్రకు ఆయన తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరు అన్నంత బాగా చేశాడు. ప్రతి సీన్ లో కూడా మనకు ఆయన మీద కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, ఇంత బాగా చేశాడు. నాని యాజ్ యూజువల్ గా బాగా చేశాడు. ఎస్.జే. సూర్య గారు నాని గారి తర్వాత ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది మురళీ శర్మ గారి క్యారెక్టర్ అండ్ ఆయన ఆ క్యారెక్టర్ ని చేసిన విధానం టూ గుడ్ అనమాట. అసలు ఇందులో ఎస్.జే. సూర్య గారికి అన్నయ్యగా మురళీ శర్మ గారు చేశారు. ఆయన పాత్రకు ఒక పెక్యులారిటీ ఉంటుంది అనమాట, ఆయన దాన్ని బాగా చేశారు. ఈ సినిమాకి పెద్ద మైనస్ నన్ను అడిగితే రైటింగ్. వివేక్ ఆత్రేయ గారి సినిమాకి రైటింగ్ మైనస్ అని చెప్పాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు, బట్ అదే నిజం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఎంచుకున్న పాయింటే బలంగా లేదు. ప్రామిస్, శనివారం అనేది నిజంగా అంత పెద్ద స్ట్రాంగ్ పాయింట్ లో అనిపించలేదు. ప్రామిస్ ని క్యారెక్టర్ తీసుకున్నంత సీరియస్ గా మనం తీసుకోం, మనం ఫీల్ అవ్వం అసలు ఆ ప్రామిస్ ని అంత సీరియస్ గా. అదే విధంగా స్టోరీ కూడా ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చూసిన స్టోరీ కావడం వలన మనకు తర్వాత ఏం జరగబోతుంది అనేది చాలా వరకు తెలిసిపోతూ ఉంటుంది. సో దాని వల్ల కూడా సినిమా అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించినట్టు, అక్కడక్కడ కొంచెం బోర్కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా అనిపించడానికి ముఖ్య కారణం స్టోరీ రొటీన్ గా ఉండడమే. ఇదే స్టోరీతో రామ్ చరణ్ గారిని ఎవడో సినిమాలో చూసాం, ఇదే స్టోరీతో చాలా హీరోని చాలా సినిమాలోనే చూసాం. సింపుల్ స్టోరీ. ఒక ప్రాంతం ఉంటుంది, భయపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని భయపట్టే ఒక మోన్స్టర్ ఉంటుంది, డెవిల్ విలన్. హీరో అనుకోకుండా ఆ ఊర్లోకి వెళ్తాడు. ఆ తర్వాత విలన్ మీద ఉన్న భయాన్ని ప్రజల్లో తొలగించి వాళ్ళలో ధైర్యం నింపుతారు. బట్ ఈ స్టోరీని ఎంత కొత్తగా చెప్పాము, కథనాన్ని ఎంత బాగా నడిపించాము అనే దాని మీదనే మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇందులో కథనం కొద్ది వరకు బాగానే ఉంది, కానీ అది కూడా సగం సగం అనే చెప్పాలి. ఈ సినిమాకి స్టంట్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ మరియు రియల్ సతీష్. స్టంట్స్ అనేవి ఆ మూవీలోని ఎమోషన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంటాయి, కానీ నాకెందుకో ఈ మూవీలోని స్టంట్స్ ఈ మూవీలోని ఎమోషన్ ని ఎలివేట్ చేయడం కాకుండా డైల్యూట్ చేసామని అనిపించింది. మెయిన్లీ ఇంటర్వెల్ టైంలో ఉండే ఫైట్ సీక్వెన్స్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. ఇది మూవీ స్పాయిలర్, సో మీరు కన్నా మూవీని చూసి ఉండకపోతే ఇక్కడితో ఈ వీడియోని ఆపేయండి ప్లీజ్. ఈ సినిమాకు ఇంకో అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్. ఇన్స్పెక్టర్ దయాన్ని కొట్టింది సూర్యని అని తెలిసే సీన్ ని ఇంకొంచెం బెటర్ గా రాసి ఉండాల్సింది. అక్కడ సూర్యని ఇంకొంచెం ఎలివేట్ చేసి ఉండాల్సింది. అప్పుడు స్టోరీకి కావాల్సిన ఎమోషన్ దొరికేది. క్లైమాక్స్ కూడా అదేదో గాబరాగా ముగించినట్టే ఉంది. ఫస్ట్ హాఫ్ సెట్టింగ్ వరకు రైటింగ్ చాలా బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్ లోనే రైటింగ్ మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నారు. రైటింగ్ ని ఆయన తీసిన మెంటల్ మదిలో రొటీన్ స్టోరీని, కానీ రొటీన్ స్టోరీనే ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి చూపించారు. సో అలానే ఈ రొటీన్ స్టోరీనే ఇంకొంచెం కొత్తగా చూపిస్తారని అనుకున్నా, బట్ క్లైమాక్స్ లో చూసినప్పుడు మాత్రం నాకు ఎవడి సినిమానే గుర్తొచ్చింది. భయం ధైర్యం. మనల్ని కాపాడుకోవడానికి ఏ సూపర్ హీరో రాడు, మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ సినిమాలో ఇంకో మిస్టేక్ ఏంటంటే నాని గారికి అక్కగా ఆదితి బాలన్ గారిని ఎంచుకోవాలి. ఆదితి బాలన్ గారు నాని గారికి అక్కగా అస్సలు సెట్ అవ్వలేదు. సినిమా ఇన్ని విషయాల్లో డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ డైరెక్టర్ వివేక్. ఆయన నుంచి ఇంకొంచెం బెటర్ రైటింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ న్యూ ఏజ్ స్క్రీన్ ప్లే రైటర్ ఎవరంటే వివేక్ ఆత్రేయ గారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే సుందరానికి తెలుగు వారు తీశారు కాబట్టి తెలుగు వాళ్ళకి నచ్చలేదు. అదే సినిమాని ఏ మలయాళం వాళ్ళు తీసి ఉంటే ఖచ్చితంగా తెగ పొగిడేవారు అనమాట. లైక్ మలయాళం సినిమా ఫుల్ మళ్ళా స్క్రీన్ ప్లే ని పొగిడినట్టు. ఒకటైతే నిజమండి, అంటే సుందరానికి సినిమాలోను సరిపోదా శనివారంలోను ల్యాగ్ అయితే ఉంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా బాగుంది, కాకపోతే ఫుల్ మీల్స్ కాదు, హాఫ్ మీల్స్. ఇఫ్ యూ లైక్ మై రివ్యూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట ముఖ్యం.